ఇదిగో చూడు, నిన్న ఇంట్లోకి రానిచ్చిన విషయం నా కొడుకు తెలిసిందనుకోవే. మాయ నన్నేం అనరు బామ్మ. ఏంటి బామ్మ? ఎవరెవరికాయ బామ్మ? నీకెలా అవుతానే? ఏమంటుందంటే ఏం లేదురా, నిన్ను లోపలికి రానిస్తే నా కొడుకు తిడతాడు, బయటికి పో అని చెబుతా ఉంటే మా మామయ్య నన్నేం అనడం అని నిలదేస్తుందిరా. ఇదిగో, ఈ ఇంట్లో నేను ఏది చెప్తే అది మా అమ్మ చేస్తుంది, మా అమ్మ ఏది చెప్తే అది నేను చేస్తా. అవును, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? నా మూడో కొడుకు కూడా తీసుకురమ్మన్నాడా నీ లవరు? లేదు మాయ, నీకు కట్టు సూది మంది వేద్దామని వచ్చాను. నీ సేవలేమి అక్కర్లేదు, డబ్బులు పడేస్తే బోల్డ్ అంత మంది వస్తారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు మాయ. ఆ దిక్కుమాలిన వాడిని లవ్ చేయకపోయి ఉంటే జరిగేది కాదు కదా. నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే బావని ఎందుకు లవ్ చేస్తాను? ఓహో, ఎవడు ఉద్యోగం ఇప్పిస్తే వాడిని లవ్ చేసేస్తావా? చెయ్యి. నీ కంటతడి పెట్టుకునే కథలన్నీ ఇక్కడ కుదరదు. ఎదురింట్లో ఉంది చాపాయి, వెళ్ళి కూర్చుందంట పాప. మామ మామ అని మంత్రం వేస్తే నా కొడుకేం లొంగిపోడు గాని వెళ్ళమంటున్నాను కదా. ఆగు, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? అదే కదా, నువ్వు మర్చిపోయావేమో అనుకుంటున్నాను రా. వారంలో ఖాళీ చేసి వెళ్ళిపోతాం మాయ. ఇంకో వారమా? వదిలితే పిల్లల్ని కని వెళ్ళేలా ఉన్నావు. సాయంత్రం 5 గంటలకి తాళాలు ఇచ్చేళ్ళు, వెళ్ళు. ఆడి జీవితంలో ఆ పెచ్చనాయలు గడ ఇన్నాళ్ళకే ఓ మంచి పని చేసాడేమో నాకు అనిపిస్తుంది. అది మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటాం. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుని మా ఇంటికే రాబోతున్నావు, అదేదో ఇప్పుడే వచ్చే ఏమంటావనయ్యా? అవునమ్మా, వరుసకు నువ్వు నా కూతురు లాంటి దానివని నేను నిన్ను పిలవట్లేదు. మనసారా నువ్వు నా ఇంటి మహాలక్ష్మి అని పిలుస్తున్నాను. నువ్వు నన్ను తండ్రిగా అనుకుంటే వచ్చేయమ్మా. ఒరే తమ్ముడు, చెప్పరా. రే, లోపల పెట్టండి రా, వర్షం వచ్చేలా ఉంది. అన్ని సామాన్లు తెచ్చేశారుగా? అన్నిటినీ తెచ్చేసాం మామయ్య. ఎంత అందంగా ఉందిరా లుక్కు, నా బంగారం. ఏంటమ్మా, ఏంటి అడ చూస్తున్నావు? ఆడ మనిషి లేనింటో ఇన్ని పట్టు చీరలు ఉన్నాయేంటా అని చూస్తున్నావా? మా మేనలుడు ప్రతి అమావాస్యకి వాళ్ళ అమ్మ పేరున ఒక పట్టు చీర కొని అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ పేరున కొన్న పట్టు చీరలో తన పెళ్ళాం కట్టుకోవాలని బీరువాలు నింపేశాడు. రా రా, ఆ బీరువాలో కూడా ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి పెళ్ళాం కోసం దాస్తానే ఉంటాడు. బాగా చూడు, ఇవన్నీ నీకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టు చీర కట్టుకుని సంతోషంగా ఉండమ్మా. బాబు నాయన, భోజనం గురించి కూడా ఆలోచించుకుంటా పనిచేసి మీ మామయ్యని అలాగే పుణిపుచ్చుకున్నావే. లేబర్ కాదు, మేం పనిలోకి దిగితే సమయానికి విందు, సాయంత్రానికి మందు కావాలి. తినేంట్రా ఇక్కడ ఉంది. ఎవరు? రేనా? రేణువా? రేణు ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? ఎక్కడ ఉంది కదరా. మిస్టర్ వీరబాబు, నేను కడుపాకల మీద ఉన్నాను, నువ్వు కౌగిలాకల మీద ఉన్నావు. నీ వెర్రి వేషాలు బయట వేసుకో, ముందు లోనకు వెళ్ళా. చూసినట్టుందిరా. ఏంటది? అంతగా ఉంది చీర కట్టుకుని. ఎక్కడరా? కనిపించిందిరా. నన్ను రెచ్చగొట్టకు. ముందా నల్లద్దాలు కిందది. ఇప్పుడు చూడు, ఉందా? అంతేగా, విషయం అర్థమైందా? సమస్య కళ్ళది కాదు, కళ్ళజోడిది. ముందు నువ్వు లోనకెళ్ళు. అదేంటి నాకంటికి కనిపిస్తుంది, ఆడికంటికి కనిపించట్లేదు? కొంప తీసి కనిపిస్తోందిరా. ఏంటి? ఎక్కడ? మళ్ళీనా? నీళ్ళ చూడు. ఏదిరా? రే, చిన్నంతో కలిసి మందేసావా? ఎక్కడో ఉన్నది నీకు ఇందులో ఎలా కనిపించింది? చూసండి రా. ఎక్కడ చూసావరా? ఇల్లు చూసండి. ఎక్కడుందిరా రేణు? వెళ్ళిపోయింది అనుకుంటున్నా. లవ్ చేస్తున్నాడంట. లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగ చెంబుల్లోను గ్లాసుల్లోను గంగాళాలను వెతుక్కుంటున్నారా? కన్ను కొడుతుందా? పట్టుకుని నవ్వుతోందే. చెప్తే తిడతాడు. రే, పులుసు పోసుకోరా. ఆ తర్వాత అందులో కనపడుతుంది, ఇందులో కనపడుతుంది అని చెప్తావు. దీనిలో దూరడం నా వల్ల కాదు. గిన్నె చాలా చిన్నది, నేను ఒట్టి అన్నమే తింటాను. అది నీ కర్మ. ఏమయ్యా, నువ్వు లవ్ చేస్తున్నావు కనుక ఆ పిల్ల నీకు కనపడుతుందంటే ఓకే. వాళ్ళ బాబు నాకెందుకు కనపడుతున్నట్టు?
ఒకవేళ నేను మతి దొబ్బి వాళ్ళ బాబుని లవ్ చేశానా? పిచ్చనాయలా ఏం మాట్లాడుతున్నారా? ఏం లేదు చిన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడే ఉంటున్నాను కదరా. మరేను నీ ఎదురుగానే నిలబడింది కదా అల్లుడు. ఇంకా అదే నీకు దగ్గర ఉండి ఒడించింది అనుకున్నా. నిజంగానే నువ్వు ఉన్నావా? చెప్పాను కదా. వచ్చేస్తున్నా. ఏం పౌడర్ వేసుతున్నా? సర్ఫెక్సల్ పౌడర్ అమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పానే రిన్ని పౌడర్ వేసుతకవే, రిన్ని పౌడర్ వేసుతకవే. నేను చేస్తున్నా సక్రమంగానే నా పని చేసుకుంటున్నాను. నువ్వే నీ ఇంటి కోడలతో పని చేపించినట్టు నాతో కూడా పని చేపిస్తున్నావు. నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి కూర్చొనే బట్టలు ఉతకగలం. బండకేసి బాధడం కుదరదు. నీకు నచ్చకపోతే నువ్వే కూకు నుతుక్కో. నేను పోతా. ఉండవే, నేను పానాలు తోడేస్తుంది. నిన్ను సంపుకు తింటుంది, నన్ను సంపుకు తింటుంది. నలిగితే ఎందుకు నలిగిందంటది, నలగపోతే నలగలేదంటది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఈ వయసులో కూడా ఏం ఆడుతుంది? చెప్పేవాళ్ళకేం తెలుస్తే చేసేవాళ్ళ పని కూర్చొని రుబ్బుకో, అప్పుడు తెలుస్తుంది నీకు. తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వకుండా పోతారేమే? నువ్వు మాట్లాడి మాటకి అది సరిపెట్టుకో. ఏంటమ్మా మొహం మీద కడిగేశారు? కోనసీమ కోడి గిత్తలో ఏంట్రా చిన్నోడు ఎక్కడ? బయటకు వెళ్ళినట్టున్నాడు రా. సుతావా చదువుకోలేవు కదా, ఓట్లేదు బాగోదు. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 కస్టమర్లు వచ్చారు. వాళ్ళని ఇక్కడ కూర్చోపెడితే మీకన్నా అభ్యంతరమా? రామను. థ్యాంక్ యూ సార్. నీకేం వరాలేవుగా. రండి సార్. హలో, ఇది మా పార్టీ వాళ్ళకి చెందిన హోటల్. అయితే బిల్లు కట్టకలేదు అనమాట. సీరియస్ గా చెప్తున్నాను. ప్రతిదీ సీరియస్ గా తీసుకోక ఎంజాయ్ చేయి. ఏంటి వచ్చిన వాళ్ళు మీకు పరిచయమేనా? బ్రదరు వేరే చోట ఖాళీ లేదు. కూర్చోండి సార్. కూర్చోండి. మంచి అమ్మాయిని పట్టినట్టున్నాడు. ఇరుక్కున్నావుగా. ఆర్డర్ చెప్పండి. 2 మటన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్ డ్రై, 2 ఆమ్లెట్. సరిపోదుగా? చాలు సార్. మీకు అడుగుతున్నారు కదా, చెప్పు. 2 మటన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్ డ్రై, 2 ఆమ్లెట్. అయితే పర్లేదు, మాకు నచ్చిపోయి మీకు నచ్చుతున్నాయి. ఎలాంటి సమస్య ఉండదు. ఎవరండి వీళ్ళు? చెప్తాను. అడుగుతుంటే చెప్పవే. చూడగానే మాట్లాడిపోయిందా? చెప్పు. తమ్ముడని. మా తమ్ముడు. మీ తమ్ముడా? తమ్ముడే. అవును. నమస్తే. నమస్కారం అండి. నా లవ్వు. అనియా, ఏటి సీ చికెన్ తీసుకురాలేదు? ఇదేమా చిల్లీ చికెన్? ఇదేనా? సరే సరే సరే, మనం కూడా తిన్నావా? మీ నాన్నకు తెలుసా? ఏంట్రా సౌండ్ లేదు? తెలియదురా. ఎన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు? 4 ఏళ్ల నుంచి. 4 ఏళ్ల నుంచి హోటల్ అని కవర్ చేస్తున్నారు అన్నమాట. హోటల్లోనే కాపురం చేసేస్తామేంట్రా? ఎప్పుడు చెప్తారు మీ నాన్నతో? అదే తెలియట్లేదురా. అది కూడా తెలీదా? సర్లే, ఈరోజు చెప్పైతే పోలా? ఎలా చెప్పడం? నా లవ్ గురించి అడగడానికి నీకేం హక్కు ఉందిరా కుక్క అని ఇంగ్లీష్ ఎత్తు లాగొకటి పీకి చెప్తాను. నేనా? భయపడుకో, తిరిగి మళ్ళీ కొట్టనులే. ఆగు, వచ్చాడు. ఇప్పుడు కొట్టు. అడగడానికి నువ్వెవరా కుక్క? నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. వాడు అక్కడ కొట్టిన దెబ్బ ఇక్కడ దాకా వినబడింది. కొడితే కొట్టావు గాని అదే ఊపులు ఇంకో 4 తగిలించుంటే గర్వపడేవాడిని. అది సరే, ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావంట. ఎవరో అమ్మాయి? తను ఎవరో కాదురన్నా, మన ఎమ్మెల్యే గారు అమ్మాయే. సార్, మీ 3వ వాడు ముందు చూపున్నాడు సార్. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డబ్బులు మాత్రమే తీసుకురమ్మంటారు. మీ వాడు ఏకంగా ఆయన కూతుర్నే తీసుకొచ్చేస్తున్నాడు. విజయ్ కుమార్, నువ్వు పట్టుకుంటే పట్టుకున్నావు కానీ బాగా బలిసినోడిని పట్టుకున్నావు. బలిసినోడినే కాదురా, బలగమున్న వాడినే పట్టుకున్నాడు. 7 తరాలు తిన్నా తరగని ఆస్తు ఉన్న అమ్మాయిని లవ్ చేసి నా కోడలుగా తీసుకొచ్చి నా గౌరవం కాపాడుతున్నాడు చూడు. వీడిరా నా కొడుకు. నా ఆస్తి మొత్తం వీడికేరా. ఏమా, ఎమ్మెల్యే ఇంటి సంబంధం మాట్లాడొచ్చుగా? సంతోషంగా మాట్లాడొచ్చురా. పెద్ద కొడుకు ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వని అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వని పోమని చెప్పినాడు కదా నువ్వు. నిన్ను నమ్మి నా కూతుర్ని ఇంటికి ఇస్తే 5కి 10కి అది నేను అడుక్కోవాలా. ఇదిగో భూపతి, నీ కొడుకు నా కూతుర్ని ఇవ్వడం కుదరదు. బయలుదేరడం కుదరదా? నువ్వు ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా అని చెప్పనయ్యా. ఏంటే ఎత్తుకెళ్ళిపోతావా? నేను ఉండగానే నా ఇంట్లోకి వచ్చి నా కూతురు ఎత్తుకెళ్ళిపోతావా? రేయ్, ఎత్తుకెళ్ళిపో. మరి నువ్వు నిజంగా మగాడవైతే ఎత్తుకెళ్ళు.
ఆ మనిషి అడిగాడు కనుక ఇవ్వనని చెప్పాను. అదే నువ్వు అడిగితే ఇవ్వనని చెప్తానా? ఏమంటున్నావు అన్నయ్య? ఆయన అడిగితే ఇవ్వనని చెప్పాను గానీ నువ్వు అడిగితే ఇవ్వనంటానా అంటున్నా. ఎమ్మెల్యే అనిపించుకున్నాడు. ఒకడు ప్యాన మీదకి వస్తే నీ ప్యాన్ అడ్డేసేవాడు నువ్వు. నా కూతురు నువ్వు అడిగితే ఇవ్వనని చెప్తానా? నా కొడుకు కొట్టింది మనసులో పెట్టుకోకుండా ఆ పాలకాని బాలు మనుషుల నుంచి నా కొడుకుని కాపాడేవి చూడు. నీలాంటి వాడు మనుషుల్లో దేవుడయ్యా. ఒక అమ్మాయికి ధనం ముఖ్యం కాదయ్యా, ధైర్యం ఇచ్చేవాడు ముఖ్యం. నువ్వు ఉండగా నా కూతురికి ఏ లోటు రాదయ్యా. చాలా సంతోషంగా ఉందన్నయ్య. అన్నా అని పిలవకు, మామయ్య అని పిలువు. ఏంటి సార్ సంతోషమే కదా? సార్ అని ఎందుకు సార్, బావగారని పిలవచ్చుగా. ఏం బావగారు సంతోషమే కదా? నేను అడిగితే అమ్మాయిని ఇవ్వడంట, వాడడిగితే మాత్రం ఇస్తాడంట. రే నానా, మనకు ఆ సంబంధం వద్దురా. అలాంటి 1000 మంది అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. 1000 రూపాయలు అడిగితేనే ఇవ్వు. 1000 మంది అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావా? నన్ను క్షమించనన్నా, చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. రేయ్, నేను చెప్పే సంబంధం నువ్వు చేసుకోకపోతే నా ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు. నువ్వు ఇలా మాట్లాడతావనే నాకు ముందే తెలుసు నాన్న. 50 కోట్లు ఆస్తున్నా నీ మోచేతి నీళ్ళు తాగడం కంటే 500 కోట్లు ఆస్తున్నా మా మామయ్య కాళ్ళ కింద పడడం మంచిది. తప్పుగా అనుకోక నాన్న, నువ్వు చెప్తే వెళ్లే కంటే నా అంతటి నేనే పోతున్నాను. వెళ్తే మళ్ళీ నా గడప కూడా తొక్కనివ్వను. 3వ వికెట్ కూడా పోయింది. ఈ ఇంట్లో ఆఖరికి మీ ఇద్దరే మిగిలేలా ఉన్నారు. పుట్టినోళ్ళు అందరూ బయటికి పోతే పుట్టించిన వాళ్ళే మిగిలారు అని. భోజనాలు సిద్ధం చేయి. కాఫీ సూపర్. నేను అర్థం చేసుకోలేకపోయాను రా. నువ్వు గనక లేకపోతే ఆ అమ్మాయి నాకు దక్కేదే కాదు. ఇవన్నీ మన మధ్య ఎందుకనే? పదండి అందరూ అమ్మంటికి వెళ్దాం. ఎప్పుడు కళకళ కళకళ కళకళలాడే ఇంటిని వెలవెలపోయేలా చేశాడా వీరబాబు గాడు. వాడిని ఎలా కన్నావురా నువ్వు? పాపాత్ములు అందరం నా బిడ్డని ఇలా ఒంటరి వాడిని చేసిపోయారు. బాగుపడతారా వీళ్ళు? సర్వనాశనం అయిపోతారు. చూసావా, నేను చెప్పింది జరుగుద్ది. గంట మోగింది. ఊరుకోవా? ఏంట్రా నా మీద చూపిస్తున్నావు కోపం? ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేయమన్నారట? ఆపండయ్యా, మీలో మీరే మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఏమండే, అన్నీ తెలిసిన వారు మీరు. గ్రామ పంచాయతీలు అన్నిట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవన్నీ మేం మీకు చెప్పాలా? ఇతనితో మాట్లాంటయ్యా. ముందు స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పు. ఖాళీ చేయకపోతే బాగోదు. మర్యాదగా ఖాళీ చేయి, లేదంటే మేమే విసిరేయాల్సి ఉంటుంది. ఇల్లు ఖాళీ చేస్తావా లేదా? మంచి మనిషికో మాట. చేసిందంతా నువ్వే చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మీద ఎగురుతున్నావు. అర్థం కాలేదా? మీ అన్నయ్య ఉద్యోగం కోసం ఎమ్మెల్యే అడిగిన ప్రతి దాని మీద సంతకం పెట్టేశావు కదా, అదే విషయం. మోసుకుని కూర్చోరా. ఇకపై ఇదంతా మాదేనని భూపతి గారు పవర్ రాసి ఇచ్చేశారు. ఇంకా ఆలోచిస్తారేంటండి? వీళ్ళందరినీ బయటికి పంపించేసి తాళాలేసి ఆ తాళం చేతులు మాకు ఇచ్చేసేయండి సార్. నన్ను ఎవరు ఏం చేయలేరని పొగరగా తిరిగాడుగా వీరబాబు. ఆడు వేలుతోనే ఆడి కళ్ళు పొడిచాం. అరే అబ్బాయి, ఈ రోజు జరిగింది మళ్ళీ జరగకుండా ఉండాలంటే పవర్గా ఉన్నది కాస్త పత్రాలుగా మారి మన చేతికి రావాలరా. పవర్ ఎలా పత్రాలుగా మారుతాయి? ఆ భూపతి గారిని బలి తీసుకుంటే పవర్ కాస్త పత్రంగా మారుద్ది. మరి నిన్న మన మీదకి రాదు? మన మీదకి ఎందుకు వస్తుంది రాపిచ్చోడా? బాబు కొడుకుల మధ్య ఉన్న వైరం మన జిల్లా మొత్తానికి తెలుసు కదరా. ఆయన్ని మనం వేసేస్తే ఆ మామాలు ఇద్దరు వెళ్ళి ఊసలు లెక్కెడతారు. ఆ భూపతి గారిని వేసేస్తే ఆ ఇంటి పత్రాలతో పాటు కాంట్రాక్ట్ కూడా మందైపోద్ది. ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళ దగ్గర మనం అణిగిమణి వదుగుతానరా. ఆ భూపతి గారికి ఫోన్ చేయరా. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అయింది. మిమ్మల్ని అడగకుండా సంతకం పెట్టి తప్పు చేశాను. నన్ను క్షమించు మావయ్య. నువ్వెందుకు క్షమించమంటావురా? మంచి పనికేగా సంతకం పెట్టు. నువ్వు నా కోసం సంతకం పెట్టావు సరేరా, మేము ఎందుకు సంతకం పెడుతున్నావో తెలియకుండా పెట్టేశావురా. మన అమ్మ ఆస్తి కదరా, ఆయన మీద కేసు పెడదాం. ఊరుకోనయ్యా, ఆయన ఆవేశంలో ఏదో పని చేస్తే మనం తొందరపడి తప్పు చేద్దామా? ఆడికి పవరే కదా ఇచ్చాడు, అమ్మలేదు కదా. ఏంట్రా ఇదంతా? తెలియట్లేదురా. హలో అన్నా, నమస్తే అన్న. ఇంట్లో పెద్ద కార్యం ఉంది, కార్యానికి టెంట్ వేయాలి. మీరు వస్తే బాగుంటుందన్న. వేరే వాళ్ళకి చెప్పుకోనా? అన్న అలా అనకండి అన్న. పెళ్ళంటే వస్తున్నారు, కార్యం అంటే రావడం లేదు. దయచేసి రండి అన్న, కుదరదని చెప్పకండి. వస్తాను. నానా, దొరబాబు వస్తున్నాడు. దెబ్బకి
2 పిట్టలు. రే ఏరబాబు, ఇది చావుకు సంబంధించిన చోట్ల లేదే. తొందర పడకండ్రా మీరు, మేము మిమ్మల్ని చంపుతాంగా. చెప్పినట్టు గురునాథం తన పని తను చేశాడనుకో, పవర్తో పాటు పత్రాలు కూడా ఇచ్చేయడమే. పవర్ని పత్రాలుగా మార్చడానికి అబ్బా కొడుకులు వీడిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ విషయం వీడి తెలియక వాళ్ళకే పవర్ని పత్రాలుగా ఇస్తా అంటున్నాడు ఈ మెంటల్ గాడు. వీడి తహసీల్దార్ ఎలా అయ్యాడు? రండి రా, చూడండి 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 చూడండి, అది చెప్పండి. సాంబశివ సూపర్ రా గురునాథం, మీ అబ్బాయి చింపేశాడు. వాడి మొహాన్ని గుజ్జు 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 పచ్చడి చేసాయి. వీడిలా తప్పించుకొచ్చాడు రా. అదే అర్థం కావట్లేదు. నన్ను చెప్పమంటావా? నన్ను ఎవడైనా కొడితే నా మీద పడే దెబ్బలు కల్లారా చూసి సంబరపడాలని మా నాన్న పరిగెత్తుకుంటూ వస్తాడని తెలుసురా. అదిగో వచ్చాడు చూడు. మీ బాబు ఇక్కడికి వచ్చేలా చేసావు, మరి మీ మామయ్యని ఎలా కాపాడుకుంటావు? పిచ్చనాయాలా నేర్చుకునే నాకేంటుంటే నేర్పించిన తను సుత్తా ఊరుకుంటారా చెప్పు? ఎంతమందిని పంపించారా? ఎక్కడరా భూపతి? మీ నాన్న ఫస్ట్ దెబ్బగా పారిపోయిరా. భూపతి తాగొద్దురా, చాలురా, వద్దురా. దాన్ని వదలరా. లేదు, నా కొడుకుని ఇట్లా చేసిన వాళ్ళు బాగుపడతారా? నాశనం అయిపోతారు, మట్టి కొట్టిపోతారు. సార్ వద్దు సార్, ఆకండి సార్, ఇంకా ఆపేయండి సార్. దున్న పోతుల్లా పెరిగారు, ఒకరిని పట్టుకొని కొట్టడానికి భయపడుతున్నారు. జన్మనిచ్చిన తండ్రిని ఇంత కష్టపెట్టి వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నమ్మిన వాళ్ళు బాగుపడరు, ఉళ్ళి కృషించి చేస్తారు. చావాలా? ఎవరిని చావమంటున్నారు? కన్న తండ్రిగా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరు మిమ్మల్ని వదిలి బయటికి పోతారు? చేసిన తప్పులన్నీ మీరు చేసి పైగా వాళ్ళని చావమంటారేంటి? నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటే? నీతో సంబంధం పెట్టుకున్నాకే నాశనం అయిపోయాను. మీరు నాశనం అయిపోయారా? మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఒక భర్తగా, ఒక అన్నయ్యగా, ఒక బాధ్యత గల, ఒక మామయ్యగా, ఒక తాతగా, కనీసం ఒక మనిషిగా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా? ఎవరినైనా మనుషులుగా చూసారా? ఎవరిని మనుషులకు చూడలేదే. సార్ కొట్టు కొట్టు, బాగా కొట్టు. నీ కొట్టడం తప్పితే ఏం తెలుసాయా? కట్టుకున్న పెళ్ళం చావు కారణమైన నీలాంటి దుర్మార్గుడి మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నానయ్యా. మరెందుకు వచ్చావయ్యా? నీతో కలిసి మీ ఇంట్లో కూర్చొని భోజనం చేయడానికి రాలా. కన్న కొడుకు సావుని కళ్ళారా చూడాలనుకున్నావే, నిన్ను కాపాడటం కోసమే నా మేనల్లుడు అక్కడ తన్నులు తిన్నాడని చెప్పడాకొచ్చా. ఎవరిని చంపడానికి ఎవరిని పంపించావా? నా మేనలుణ్ణి ప్రేమతో కొట్టగలవేమో గాని భయపెట్టి కొడదామనుకుంటే దగ్గర కూడా రాలేవో.
చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా నువ్వు ఎవరు మాట విన్నావు గనక నీ వెనకాలే తోక ఊపుతూ తిరిగాడే ఆ గురునాథం గాడు. వాడు నీ ఆస్తి కోసం నిన్నే చంపడానికి చూశాడయ్యా. దానికోసమే నిన్ను అక్కడికి పిలిపించాడయ్యా. నా మేనలుడే లేకపోతే నీకు ఈ పాడి కట్టేవాడు. ఏది మంచో ఏది చెడు మూగజీవాలకు తెలియపోవచ్చు, కానీ నోరున్న మనుషులు తెలియాలయ్యా. నువ్వు ఒక మనిషివేనా? అమ్మో అమ్మో, వెనకుండి నా కొడుకుని చంపాలని చూస్తాడు ఆ గురునాథం గాడు. నాశనం అయిపోతాడు. అయ్యా అయ్యా చెల్లి పెళ్లి విషయంలో తాంబూలాలు ఎప్పుడు తీసుకుందామో అడిగి రమ్మని నాన్నగారు పంపించారు. వచ్చే శ్రావణ మాసంలోనే పెట్టేసుకుందాం. శివా శివా అయ్యా ఒక శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నావు. వచ్చేసావా? అయినా నీకు ఇక్కడేం పని? ఆగు. ఏందబ్బా? ఏంటి సార్, ఒక మనిషి చావడానికి కావాల్సిన అన్ని వ్యాధులు ఒంట్లో ఉంచుకుని ఎందుకు సార్ మీరు ఎలా తాగుతున్నారు? ఇప్పుడు ఏమైపోయిందని? మీ కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయాయి. ఏమైంది ఇప్పుడు? మార్చుకుంటా పోలా? డబ్బులు ఇస్తే ఎన్ని కిడ్నీలైనా దొరుకుతాయి. డబ్బులు పడేస్తే ఇచ్చేస్తారా ఏంటి సార్? మీరు ఆయన కంటే పెద్ద కోటీశ్వర్లా? కన్న పిల్లలే కిడ్నీలు ఇవ్వమని చెప్పేశారు. మీ పిల్లలు ఇస్తారా? ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చినా కొనలేనివి ఎన్నో ఉన్నాయి సార్. ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరేం దిగులు పడకండి బాబు, మీకు ఖచ్చితంగా ఇస్తారు. నా పిల్లలు నాకు ఇవ్వలేదంటే వాళ్ళ పట్ల నేను నడుచుకున్న విధానం అటువంటిది. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం, పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచారని అర్థం అవుతుంది. మీకు తప్పకుండా ఇస్తారు, దిగులు పడకండి. ఇక్కడెవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన మా అందరికి చేసిన ద్రోహానికి ఇంకా చాలా అనుభవిస్తాడు. ఏ హాస్పిటల్? ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏముంది? కిడ్నీ మార్చడానికి బ్లడ్ రిలేషన్ అయినంత మాత్రాన్ని సరిపోదు, బ్లడ్తో రిలేషన్ ఉండాలి. అప్పుడే ఏమైనా ఇవ్వగలరో తీసుకోగలరో. అందరినీ టెస్ట్ చేసి చూస్తాను. ఎవరిది మ్యాచ్ అవుతుందో వాళ్ళ కిడ్నీ మార్చి ఆయన్ని కాపాడొచ్చు. ఏంటయ్యా అలా చూస్తున్నా? ఇంతమంది వచ్చి నిలబడ్డారేంటన్నా? వీళ్ళందరూ మన డబ్బులు కాసుపడో మనకు భయపడో ఇక్కడికి రాలేదయ్యా. ఒక మంచి మనిషి ప్రేమకు కట్టుబడి వచ్చారయ్యా. ప్రతి తండ్రి తన కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడతాడు. అయితే నీకు గొప్పవాడే కొడుకుగా పుట్టాడయ్యా. నా కొడుకు ఎక్కడా?
తీర్చడం మాత్రమే చూసుకో. ఇలాంటి బ్రోకర్ పనులు చేయకు. అమ్మకు పట్టు చీర, నీకు నేత చీర కొన్నానేంటనా? పని మనిషికి ఇదే పెద్ద విషయం. ఇలా చూడు, మగాడినే 4 గడపలు దూరుతా. అలాంటివి నువ్వు పట్టించుకోకూడదు. ఒక భర్త తన భార్యని అర్థం చేసుకోకపోతే ఆడదిలాగే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటే అర్ధాంగి అవుతుందని చెప్పాను. 30 ఏళ్ల క్రితం ఇది నేను తెలుసుకోలేకపోయాను. వీరబాబు, రే శివారెడ్డి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరబాబు గారు తప్పించుకోకూడదు. ఇంటితో పాటు ఆడిని కూడా తగలెట్టేద్దాం. పెట్రోల్ పాయింటా? నీకేమైనా పిచ్చా అని ఇలా ఆలోచించుకుంటేనే చేతావా? ఆలోచించే చేసేట్రా.
నా తోడబుట్టిన చెల్లికి నేను కట్టుకున్న భార్యకి నా వల్ల ఎంత బాధ కలిగిందో నాకు తెలియాలి కదరా. అందుకే రా మంటల నుంచి బయట రానని చెప్పాను. తన మనసు నా వల్ల ఎంత కష్టపడి ఉంటే తనని తను తగలబెట్టుకుని ఆ బాధని తనే భరిస్తూ ఇక్కడ శిల అయి కూర్చుంటుంది. ఆ బాధని నేను కూడా అనుభవించొద్దా? నువ్వు చచ్చిపోతే అన్ని సమస్యలు తిరిగిపోతాయా? ఇప్పుడు కూడా ఏ బాధ్యత తీసుకోవడానికి నువ్వు సుతంగా లేవుగా. కాలిపోతున్న వాళ్ళు బాధ కంటే ఆ బాధ సూతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందయ్యా. నువ్వు కూర్చున్న చోటే అమ్మ కాలి పూర్తయిపోయింది. తనని కాపాడడం కోసం నేను పడ్డ బాధ అంటే నీకు తెలుసా ఎప్పుడైనా? మా నాన్న కొట్టాడని అమ్మతో చెప్పుకున్న పిల్లల్ని చూసుంటావు. మీ నాన్న కొట్టాడని అమ్మ పిల్లలతో మొరపెట్టుకోవడం ఎప్పుడైనా చూసావా నువ్వు? ఊహ తెలిసిన 4 పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు చేసే దరిద్ర పనులు చూడలేక చిన్నప్పటి నుంచి నీ మీద కోపం పెంచుకున్నానయ్యా. పిలిచేవో మాట కాదయ్యా నాన్న అంటే. నమ్మకం. ఎప్పుడైనా ఒక మంచి తండ్రి అనిపించుకున్నావా? ఏ విధంగా చూసినా నేను మంచి తండ్రిని కాదురా. ఎప్పుడు నా వైపే తప్పుందిరా. అమ్మ చచ్చిపోయిన వెంటనే నిన్ను చంపేద్దామని కత్తెట్టుకు ఎంటపడ్డాను. మావయ్య గనక అడ్డుపడలేదంటే నేను ఒక హంతకుడిలాగా మిగిలిపోయేవాడిని. అమ్మ చెప్తూ ఉండేది, పుట్టేటప్పుడు ఎవరు తప్పుడు మనిషిగా పుట్టారా, వాళ్ళు పెరిగేటప్పుడే అలా తయారవుతారని. కానీ వాడు చచ్చేటప్పుడు కూడా తప్పుడు మనిషిగా చచ్చారంటే వాడి కుటుంబం వాడిని పట్టించుకోలేదని. మా నాన్న తప్పుడు మనిషిగా బతుకుండొచ్చు, కానీ చచ్చేటప్పుడు తప్పుడు మనిషిగా సావకూడదని నా ఆశ, మా అమ్మ ఆశ. ఇప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తా విను. నాకు నువ్వంటే చాలా ఇష్టం నాన్న. కానీ మనకి బాగా నచ్చిన వాళ్ళు తప్పు చేస్తా ఉంటే మనం తట్టుకోలేము. నువ్వు మారిపోయావు కదా, నాకు అది చాలు. నేను నీకు మంచి తండ్రి కాకపోయినా నువ్వు నాకు మంచి కొడుకురా. నన్ను క్షమించరా. అలా క్షమించరా.